ఉచిత బస్సు ప్రయాణం పెట్టాక పేద మహిళలకు మాత్రం సరదాగా, సంతోషంగా ఉంది. ఉపాధిగా ఉంది. అది సరదా కాదు. ఎంజాయ్ కాదు. వాళ్ళకొక ఉపాధిగా కల్పిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎల్బీ నగర్‌లో ఉన్నటువంటి అమ్మాయికి కూకట్పల్లిలో జాబొస్తది. అంటే ఈ హౌస్ కీపింగ్ ఇట్లాంటిది. అక్కడ 15,000 20,000 ఇస్తారు. మామూలుగా ఇదివరకటి రోజులు ఈ బస్సులెక్కి అక్కడికి దిగి ఇయన్నీ అయ్యేటప్పటికి ఎట్లా లేదన్నా ఒక తిండికి వీటన్నిటికి కలిపి ఒక 4, 5,000 ఖర్చయిపోయేది. అక్కడ మిగిలేది ఎంత? ఇంకోటి ఆళ్ళు 20,000 అన్నారంటే ఒక 5,000 ఆళ్ళు కమిషన్ తీసుకుంటారు ఆ కన్సర్న్డ్ ఏజెన్సీలో. మిగతా 15,000 5,000 ఇడిపోతే 10,000. ఆ 10,000తో మన ఏరియాలోనే ఏదన్నా ఒక 7, 8,000లో చేసుకుంటే పోలేదా? ఇక్కడి నుంచి అక్కడి దాకా 2 గంటలు జర్నీ, అటు 2 గంటలు, ఇటు 2 గంటలు. ఈ తిప్పలంతా ఎందుకనేటటువంటి పరిస్థితుల్లో ఉంటది. ఎవరికైనా సరే పేదలకి ప్రతి రూపాయి జాగ్రత్త పడతది. ఇప్పుడు ఈ ఉచిత బస్సు వచ్చాక చక్కగా వెళ్తున్నారు. మధ్య తరగతి మాత్రం సఫర్ అవుతున్నారు. ఇదివరకు ఉద్యోగాలకి మధ్య తరగతి మహిళలు వెళ్ళేటటువంటి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు మాత్రం ఇప్పుడు సఫర్ అవుతున్నారు. అందువల్లనే ఓ పక్కన మెట్రో ట్రైన్‌లకి ఎక్కువ గిరాకీ పెరుగుతోంది. అది ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త అడుగులు వేస్తోంది రేవంత్ సర్కారు. జూన్ 2 నుంచి అంటే ఇది ఉంది గదా! రాష్ట్ర విభజన జరిగినటువంటి రోజు. వాళ్ళకి ఆవిర్భావం జరిగిన రోజు. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది రేవంత్ సర్కారు. రైల్వే శాఖని అడిగిందట. అడిగి మేము ఆ టికెట్లకి ఎంత అవుతుందో లెక్క చెప్తే ఆ డబ్బులు మేము కడతామని చెప్పేసేసి ఒక ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామంటూ మీరు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం మేము డబ్బులు పే చేస్తామని చెప్పిందట. అడ్వాన్స్ పే చేస్తేనే దానికి మేము ఓకే అంటామని చెప్పేసి రైల్వే శాఖ చెప్పిందట. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందో చూడాలి.